షాపులలో లేని యూరియా బత్తాలు యాపులలో ఎక్కడ దొరుకుతాయి సార్? ఇప్పుడు ఒక ఫార్మర్గా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొని పని చేసుకునే అవకాశాన్ని కూడా మీరు లాగేసుకుంటారా అండి? ఆయనకి ఏం అవసరం అండి? ఈ ఫోన్లు ఎందుకు కావాలి ఆయనకు? ఈ యాప్లు ఎందుకు కావాలి? ఈ నెట్ ఎందుకు కావాలి? డాటా ఎందుకు కావాలి? ఫోన్లో రీఛార్జ్ ఎందుకు కావాలి? పైసలు ఇస్తే బస్తాలు ఇచ్చేటువంటి మార్గం చూడండి సార్. దానికోసం క్యూలో కేసీఆర్ గారు లేకుండా చేసినారు. 3 నెలల ముందే బస్తాల షాపులలో నిలువ ఉండేది. ఎన్ని బస్తాలు అడుగుతా అన్ని బస్తాలు ఇచ్చిండు. పూర్తిగా రైతును రాజును చేసింది బీఆర్ఎస్ గవర్నమెంటు. గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా, రైతు సంక్షేమం కోసం సంక్షేమ నిధులు పెట్టి కొత్తగా ఆయన ఇప్పుడు మీరు మీటింగులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతున్న క్లస్టర్లు పెట్టి, కల్లాలు పెట్టి, వాళ్ళకు రైతు బంధు ఇచ్చి, రైతు భరోసా ఇచ్చి, టైంకు ఎరువులు ఇచ్చి ఎన్నో విధాలుగా కాపాడండి సార్. పంట నష్టపోతే నష్టపరిహారం కూడా ఇచ్చిండు. మొన్నటి దాకా కూర్చున్నటువంటి పంటల నష్టాన్ని కూడా మీరు ఈ పూటకు తిరిగి వాళ్ళ డబ్బులు కూడా పంచలేదు మీరు ఎక్కడ. వరంగల్ ఆగమైపోయింది, ఖమ్మం ఆగమైపోయింది, ఎన్నో దిక్కుల రోడ్లు, బ్రిడ్జులు అన్నీ కూలిపోయినాయి. అవన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి సార్. అవన్నీ మర్చిపోయి మీదికెళ్ళి మీరు ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా యాప్ అని చెప్పింది. తప్పించుకోవడానికి ఏదో అంటారంటే ఏదో అన్నట్టు ఏదో చేయలేదు, ఏదో కనబడ్డది కర్రగా తెల్లగా అన్నట్టు తప్ప మీరు బత్తారాయని సార్ యాప్లు మాకెందుకు? అంటే యుద్ధాలు జరగడం వల్లనే మనకు షార్టేజ్ ఏర్పడిందని కూడా చెప్తున్నారు. యుద్ధం వల్ల నిజంగా షార్టేజ్ ఏర్పడిందా, లేకుంటే వీళ్ళు పక్క రాష్ట్రాలకు మళ్ళించుకొని అమ్ముకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? మరి అప్పుడు యుద్ధాల వల్ల బత్తాలు ఇదైతే కేవలం తెలంగాణలో షార్టేజ్ అవుతాయండి. మరి అంత 29 రాష్ట్రాలలో కావాలి కదండి. మరి అక్కడ ఎందుకు కాలేదు సార్? ఆంధ్రాలో పుష్కలంగా ఉన్నాయి, వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకు కొనేంత సరిపడా ఎక్కువ ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. మన పక్కన ఉన్న రాష్ట్రం సోదరులు మన దగ్గర ఎందుకు లేవు సార్? మరి వాళ్ళకు కేంద్రం దగ్గర నుంచి రావాల్సి వస్తే వాళ్ళకు వచ్చిన నిధులు మనకు వస్తలేవు. వాళ్ళని చూసినంత గొప్పగా మనల్ని కేంద్రం చూస్తలేదు. మరి మీరే అంటారు బడే బాయ్ హమ్ తుమే చోడా బాయ్ మోహన్, మీరే ఒక మీటింగ్లో మాట్లాడినరు. మరి మనకెందుకు ఇట్లాంటి కోతలు జరుగుతున్నాయి సార్?